అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశి వారికి 23 ఆదివారం రోజున వారి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి మేషరాశి వారికి తప్పకుండా ఒక ఆనందానికి అవధులు లేనటువంటి శుభవార్త అయితే వీరు వినబోతున్నారు. ఏ శుభవార్తను వీరు రేపటి రోజున వినబోతున్నారు అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెబుతున్నాం అనేది అర్థమవుతుంది. ఎంతో ఆనందాన్ని అలాగే మంచి శుభవార్తలను మేషరాశి వారు రేపటి రోజున ఆదివారం రోజున సాయంత్రం లోపు తప్పకుండా మీరైతే ఒక మంచి శుభవార్తలను అయితే వినబోతున్నారని చెప్పుకోవచ్చండి. అలాగే మీకు ఎప్పటి నుండో జరగనటువంటి కొన్ని పనులు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా సజావుగా సాగిపోయేటటువంటి తప్పకుండా మీకైతే మీ యొక్క జాతక ఫలితంలో కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే సఖ్యతగా కుటుంబంలో అనవసరంగా గొడవలు పడుతూ ఎప్పుడూ కూడా నిందలు మోపుతూ బాధపడుతూ ఉంటున్నారో అలాంటి వారికి కూడా మంచి శుభవార్తలు, అంటే కుటుంబంలో బంధాలను అలాగే బంధంలో ఆ యొక్క బంధాన్ని అర్థం చేసుకొని చాలా చక్కగా ఉండబోతున్నారు. మరి మేషరాశి వారికి సంబంధించినటువంటి పూర్తి వివరణ ఇంకా వీడియోలోకి వెళ్తే మీరైతే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మరి మేషరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకునే ముందుగా ఈరోజు మనం అంటే ఏదైనా కానీ ఒక శుభవార్తను వినాలన్నా కానీ అశుభవార్తను వినాలన్నా కానీ ప్రతి ఒక్కటి కూడా దైవ నిర్ణయం అని తెలుసుకోవాలి. అయితే రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, అలాగే భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదం యొక్క జన్మించినటువంటి మేషరాశి వారిగా పరిగణింపబడతారు. ఈ రాశికి అధిపతి కుజుడు. ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే మేషరాశి వారు చాలా అంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎన్ని వచ్చినా కానీ వాటిని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అయితే ఇదివరకు వీరు చాలా కాలం నుండి చాలా రకాల సమస్యలతో బాధపడుతున్నారండి. అయితే ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపు మరొక సమస్య అయితే వీరి ముందుకు వస్తూ ఉంది. కొంతమందికి ఆర్థికంగా అంటే ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటే, కొంతమందికి వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో ఇలా అనేక సమస్యలు అనేక రకాలుగా వస్తూ ఉన్నాయి. కొంతమందికి ఉద్యోగాలు రావడం లేదు. అలాగే మరికొంతమందికి అయితే ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులను సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే మీకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఇదివరకు ఎప్పుడో అంటే చాలాసార్లు మీరు నిరాశ నిస్పృహలకు కూడా లోనవుతున్నారు. అటువంటి మంచి రోజులు ఈ సమయంలో మీకు రేపటి రోజున ఫిబ్రవరి 23 ఆదివారం రోజున సాయంత్రం లోపు మీ యొక్క జీవితంలో అయితే మీరు ఇప్పటి వరకు వినటువంటి శుభవార్తలు అయితే మీరు తప్పకుండా వినేందుకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆనందకరమైనటువంటి గొప్ప శుభవార్తను అయితే వినబోతున్నారు. ఒకవేళ మీరు ఉద్యోగార్థులైతే మీకు గుడ్ న్యూస్ వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చక్కని ఉద్యోగ అవకాశం రావాలని చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి కూడా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. అలాగే అటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీ తలుపు తట్టబోతుంది. ఒకవేళ మీరు ఉద్యోగస్తులై ఉండి ప్రమోషన్స్ కోసం లేదంటే పై అధికారం అంటే ఏదైనా కానీ మీకంటే ఎక్కువగా ఇప్పుడు చేస్తున్నటువంటి జాబ్ కంటే ఎక్కువ ప్రమోషన్ గుర్తించడం లేదని పై అధికారులు బాధపడుతూ ఉంటుంటారు కదా, అలాంటి వారికి కూడా మంచి శుభవార్త అయితే అందుతుందండి. ఇక మీకు అనుకున్నటువంటి ఫలితాలను రేపటి రోజున మీరైతే పొందేందుకు చాలా చక్కగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళడానికి కళలు కంటున్న వారు ఆ కళను సాకారం చేసుకునే అవకాశాలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి. వివాహ సంబంధాల కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా చక్కని సంబంధం ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరైతే వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారో, డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారి ప్రయత్నాలు కూడా ఫలించి ఖచ్చితంగా డబ్బు అయితే చేరుతుంది. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతుతో మంచి వ్యాపారాన్ని మొదలు పెట్టగలుగుతారు. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే వ్యాపార విస్తరణ గురించి ఆలోచన చేస్తున్న వారికి వ్యాపార విస్తరణ కూడా అనుకూలమైనటువంటి గొప్ప కాలమనే చెప్పుకోవాలి. ఈ విధంగా మీ పరిస్థితులను బట్టి మీ కోరికలను బట్టి అలాగే మీ కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరే అవకాశాలు ఈ రేపటి రోజున ఆదివారం రోజున తప్పకుండా మీకైతే చక్కగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఉపశమనం అయితే లభిస్తుంది. అలాగే చాలామంది మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యకి ఏ వైద్యునైతే సంప్రదించాలో ఆ యొక్క వైద్యుల సహకారంతో మీకు ఏ విధంగా తగ్గించుకోవాలనేది కూడా అర్థమై కానిటువంటి స్థితిలో ఉన్న వారికి కూడా చక్కని వైద్యుడికి సంబంధించినటువంటి అడ్రస్ లాంటివి మీకైతే వేరే వ్యక్తుల ద్వారా తెలియడం, ఈ విధంగా ఊహించినటువంటి కొన్ని మంచి మంచి పరిణామాల వల్ల మీ యొక్క జీవితంలో రాబోతున్నాయి. దీనికి కారణంగా మేషరాశి వారి యొక్క ఆనందానికి హద్దులు లేకుండా పోవడం అయితే కనిపిస్తున్నాయి. అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు. అయితే మేషరాశి వారికి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు లేకపోతే బంధువులతో చిన్న చిన్న గొడవలు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే
అనుకోనటువంటి ఖర్చులు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఈ అంశంలో కాస్త తగినటువంటి జాగ్రత్త అయితే ఉండాలి. మేషరాశి వారి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే శ్రీరామచంద్ర ప్రభువుల వారిని చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. అలాగే వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. శుభకరమైనటువంటి మంచి ఫలితాలు అయితే చూస్తారు. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. గోమాతను సేవించండి. అలాగే సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు అయితే ఖచ్చితంగా ఉండాలి అంటే మాత్రం మీకు తప్పకుండా మీరైతే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ యొక్క దైవానుగ్రహం ద్వారా మీరైతే మంచి మంచి ఫలితాలను అయితే తప్పకుండా పొందాలనుకుంటే మాత్రం ఈ విధంగా చేసే తీరాలని చెప్పుకోవాలండి. కాబట్టి శివారాధన మర్చిపోకుండా తప్పకుండా చేసుకోండి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా మర్చిపోకుండా చేసుకోండి. మీకు అంతా కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది అనే చెప్పుకోవాలి రేపటి రోజున. మరి మేషరాశి వారికి రేపటి రోజున ఆదివారం ఫిబ్రవరి 23 దినఫలితాల గురించి తెలుసుకున్నారు కదా. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరలా మరొక చక్కని వీడియోతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.